ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమడుగుతున్నారంటే మొదటి కొరింథీ 1:22లో యూదులు సూచక క్రియలు అడుగుచూ ఉన్నారు, చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించుచున్నాము అని చెప్పి ఇక్కడైనా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా 2:23 వచనాల్లో సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు సందేశం యూదులకు బలహీనతను సూచించి యేసును అబద్ధపు మెస్సయ్యగా కనపరిచిందంట. దాని బదులు యూదులు మెస్సయ్య శక్తిని గూర్చినటువంటి సూచనల కోసం ఎదురు చూశారు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 61వ అధ్యాయం మీరు చదువుకుంటే అర్థమవుతుంది. అలాగే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు సందేశం వారి అంచనాలకు అడ్డుబండ, గ్రీకు, స్కాట్లాండ్ అభ్యంతరంగా మారిందంట. ఇక్కడ మెస్సయ్యను గురించినటువంటి ఆశలు లేకుండా దేవుడంటే ఇలా ఉండాలి అనేటువంటి సాధారణ ఆలోచనలు ఉన్నటువంటి అన్యజనుల మనస్తత్వానికి సిలువ వేయబడినటువంటి క్రీస్తు సందేశం వేరుతనంగా ఉన్నది. గమనించాలి ప్రియులారా, నిజంగా దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారంతా కూడా ఆయన ఉన్నాడనియు తన దగ్గర వచ్చి వారికి మేలు చేస్తారని చెప్పి నమ్మి రావాలి కదా అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, యూదులు ఏం అడుగుతున్నారు, వింటున్నారా మీరు? ఈ యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు మనం నేర్చుకుంటాం. చూడండి, ఇక్కడ యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. ఈ రోజున సమాజంలో ఒకటి ఇదే ఉంటుంది. కొంతమంది దేవుడు ఉంటే చేయమను, వాళ్ళకి ఆ చేయి రమ్మని చేయమను, లేకపోతే వాళ్ళు మాట్లాడించమను, ఆ పాస్టర్ ప్రార్థన చేస్తే మరి అందరికీ అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళ ఇంట్లో ఎందుకు జరగవు, వాళ్ళ పిల్లలకి ఎందుకు జరగవు, ఇది ఎందుకు జరగదు, ఇట్లాగా చాలామంది ఏం చేస్తుంటుంటారంటే వాదోపవాదాలు, వితర్కవాదాలకు వెళ్తుంటుంటారు. యేసుక్రీస్తు పూర్వం లాజరు చనిపోతే తిరిగి బ్రతికించాడు, కానీ మరి సొంత తండ్రి గారు చనిపోయాడు, యేసోపు గారు చనిపోయారు, మరి ఎందుకు లేపలేదు? చూడండి, దేవుడికి ఒక చిత్తము, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. ఇది గ్రహించటం తెలియకపోవటం వల్ల మనకి ఎందుకు మీరు ప్రపంచంలో చూడండి, ఇంతమంది తమ ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఒకేలాగా ఉంటారు, ఇలా గీతలు. కానీ ఇంతవరకు పుట్టిన వాళ్ళు ఒక్కటే మ్యాచ్ అవ్వలేదంట, పుట్టబోయే వాళ్ళు కూడా మ్యాచ్ అవ్వదంట. అంటే ఇంత చిన్న వేలి ముద్రలో, ఈ తంబ ఫ్రింట్లోనే, ఈ చిన్న చిన్న గీతల్లోనే ఇంత వ్యత్యాసం సృష్టించినటువంటి దేవుడు ఎంత జ్ఞానవంతుడు. ఆయనకి తెలీదా ఏది ఎప్పుడు చేయాలో, ఎవరికి చేయకూడదో, ఎలా చేయాలో, ఏం చేయాలో అంతా కూడాను. కాబట్టి ఆయన మనం ప్రశ్నించి, నిజంగా దేవుడైతే అక్కడ అలా చేశాడు కదా, ఇక్కడ ఇలా చేయాలి కదా, అది ఎందుకు అలా చేశాడు, ఇది ఎందుకు ఇలా చేశాడు, అది ఆయన ఇష్టం. ఆయన ఎలాగైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు. చూడండి, కొన్ని కంపెనీస్లో మనం పని చేస్తాం, అంతే, నువ్వు ఉద్యోగం రావద్దని తీసేస్తాడు ఆయన ఇష్టం, ఆయన కంపెనీ. కొంతమంది ఏమీ ఎడ్యుకేషన్ లేకపోతే ఏమి క్వాలిఫికేషన్, వాళ్ళకి ఉద్యోగం ఇస్తుంటుంటారు. ఎవరు ప్రశ్నిస్తారు? ఆయన జీతం ఇచ్చేటువంటి వాడు, ఆయన ఇష్టం. అలాగే యేసయ్య మన నాయకుడు, నావికుడు, మనల్ని నడిపించేటువంటి వాడు, విడిపించేటువంటి వాడు. ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించి స్వీకరించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు చేసేటువంటి దాన్ని అంగీకరించాలి. దేవుడు ఏది చేసినా మంచి చేస్తాడు. గమనించాలి, చివరికి గెలిచేది న్యాయమే అంటారు, కానీ గెలిచిందంతా న్యాయం కాదు. అర్థమైందా? వారికి ఏకలే గెలిచే అంటే అది న్యాయమా? కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి గెలిచేది న్యాయమే, కానీ గెలిచిందంత న్యాయం కాదు. గెలిచే ప్రతిదీ న్యాయం కాదు. కొన్నిసార్లు అన్యాయం కూడా గెలుస్తూ ఉంటుంటుంది. తాత్కాలికంగా, పర్మనెంట్గా కాదులేండి. కానీ వాస్తవానికి చివరికి ఫైనల్గా గెలిచేది న్యాయమే, కానీ కొంతకాలం అన్యాయం గెలిచినట్టుగా, ఏలుబడి చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఈ లోకంలోను. అన్యాయస్తుల రాజ్యం ఏలుబడి చేస్తుంటుంది కొన్నిసార్లు. బాగా చూడండి, ఆదిమాపోస్తుల కాలంలో చూడండి, వాళ్ళు ఎంత నీతిగా, నిజాయితీగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మంచి చేస్తూ ఉన్నారు. రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు, దెయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నారు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు, బంధకాల్లో ఉన్నవారు విడిపిస్తూ ఉన్నారు, త్రాగుబోతుల్ని, వ్యభిచారాన్ని, మరి దొంగతనాలు చేస్తున్నటువంటి వారి జీవితాలు బాగు చేసి సమాజానికి మంచి పేరు, మంచి సేవ చేస్తుంటే ఏం చేశారు? చంపేశారు, రంపాలతో కోసేశారు, నాశనం చేశారు. చూసారా? మంచిని పెంచమంటే మంచిని తుంచేస్తూ ఉన్నారు.
ఇప్పుడే కాదు అప్పుడే కాదు ఎప్పుడు కూడా ఇదే జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే సూచక్రియలు అడుగుతూ ఉంటారంట, కొంతమంది జ్ఞానం వెతుకుతూ ఉంటారంట. అయితే మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించుచున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడండి ఆయన? మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని శక్తి సామర్థ్యాలు తెలిసినప్పుడు మన యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. దేవుళ్ళో లోపాలు వెతకడం కాదు, దేవుళ్ళో ఉన్న విషయాలు వెతకడం కాదు, అప్పుడు దేవుడినే వెతకడం ప్రారంభిస్తాం. హల్లెలూయా, దేవుల్లో ఉన్న శక్తిని మనం ప్రచురం చేయడం ప్రారంభిస్తాం. అదే చెప్తున్నాడు ఈయన. సిలువ వేయబడినటువంటి క్రీస్తును ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవరిని ప్రకటిస్తున్నారు? సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తూ ఉన్నారంట. ఇంకా పౌరు గారు ఎలాగానే ఉంటే ఇంకా బాగుండేదేమో. సిలువ వేయబడి పునరుత్థానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువుని గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ. కాబట్టి ఈరోజున మనం ప్రకటించాలి. ఎందుకంటే చెడుకు ప్రసారం అవసరం లేదు, ప్రకటన అవసరం లేదు. కరోనా వైరస్ ఎవ్వరి ప్రచారం అవసరం లేదు, ఎవ్వరి అనుమతి అవసరం లేదు, వ్యాపించేసింది ఈజీగా. కానీ అదే వ్యాక్సిన్ ఎక్కడ వేస్తున్నారు? ఏ షాప్కి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, లైను. ఆ వ్యాక్సిన్ మనకు పొందుకోవాలి, వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ఎంత లైన్ పెట్టారు, ఎంతకాలం వెయిట్ చేశారు, ఎంత దూరం ప్రయాణం చేశారు. అర్థమవుతుందా ప్రియులరా? మంచికి ప్రచారం అవసరం, చెడ్డకు ప్రసారం అవసరం లేదు. చెడు ఆటోమేటిక్గా దానంతరం అది వ్యాపించేస్తూ ఉంటుంటుంది. అందుకని ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు సువార్త, సిలువ వేయబడి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకని ప్రకటించాలి అంటే ఇదే. కొంతమంది ఏం చేస్తారంటే సూచక్రియలు అడుగుతారు, కొంతమంది ఏమడుగుతారంటే జ్ఞానం అడుగుతారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు నా జీవితం ఏదో సూచక్రియ చేయాలి, లేకపోతే దేవుడు నాకు జ్ఞానం ఇవ్వాలి, జ్ఞానం కావాలి, అసలు ఇందులో జ్ఞానం ఎంత ఉంది, అసలు ఈ వాక్యం అర్థం ఏంటి, ఇదేంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి ఇలాగా కొన్ని మార్మికమైనటువంటి విషయాలు తెలుసుకొని జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నావేమో. అధిక విద్య శరీర బలహీనత అని చెప్పి సామెతల గ్రంథంలో ఉంటుంది. అధికంగా నీతిమంతుడు అయి ఉండకం, అధికంగా జ్ఞానం అయి ఉండకం, జ్ఞానం విర్రవిగి చేస్తుందంట. హల్లెలూయా. చాలామంది అన్నీ తెలిసాక అప్పుడు దేవుని పని చేస్తాను నేను, అప్పుడు దేవుని గురించి పూర్తిగా తెలుసుకున్న సువార్తలకు వస్తాను, నేను సంపూర్ణంగా మారు మనసు పొందాక మందు సిగరెట్ అన్నీ మానేసాక అప్పుడు బాప్తిసం పొందుతాను. ఇవన్నీ మా అందరికీ నువ్వు ఉండవు. ఎంతకని నీ జీవితంలో అనుకున్నాయని జరిగేసరికి నువ్వు ఉండవు. సైతాన్ గారు నిన్ను బ్లేమ్ చేస్తూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు, నువ్వు బూతులు మానుకోలేవు, పొరపాటున బూతులు ఇట్టేస్తా, బాప్తిసం తీసుకుని బూతులు ఇట్టావంటే పెద్ద పొరపాటు అయిపోతుంది, కాబట్టి నువ్వు అన్నీ మానుకున్నాక బాప్తిసం పొందుకని చెప్పి నెట్టుకొస్తాడు సైతాన్ గారు. నెట్టుకొచ్చి నరకంలోకి నెట్టేస్తాడు బాప్తిసం పొందుకొనివ్వకుండానే. ఎందుకంటే ఈ దినమే నీది, రేపు నీది కాదు. చూస్తున్నాం కదా, గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఒక ప్రయాణం ప్రారంభించి ముగించలేకపోతున్నారు. ఏ దినము ఏ క్షణం ఏం సంభవించినో అది నీకు తెలీదు. ప్రతి క్షణము సిద్ధపడి ఉండాలి, ప్రభు కొరకు సిద్ధపడి ఉండాలి. నువ్వు నిజంగా ఈ భూలోక రాజ్యంలో నువ్వు నివసిస్తున్నావంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు పరం నమ్మి ఆయన సొంత రక్షణగా అంగీకరించి దేవుని కొరకు జీవించాలి, దేవుని నామాన్ని మహింపరచాలి, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. అప్పుడు దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒక్క రోజన్నా, ఒక్క చోటన్నా, ఒక్క వ్యక్తి కన్నా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మీరు చెప్పారా? రోజుల్లో ఒక్క నిమిషమన్నా దేవుని మాటల గురించి వాడుతూ ఉన్నారా? ఒక్క నిమిషమన్నా నీ మాటల ద్వారా ఒక్క వ్యక్తి అన్నా బలపడుతున్నాడా? లేదు అంటే మీ అంత స్వార్థపరులు ఇంకెవరు లేరు. ఇలా మీరు ఎందుకు వస్తున్నారంటే యూదుల్లాగా దేవుని దగ్గర సూచక్రియ పొందుకోవడానికి, అద్భుతం పొందుకోవడానికి, ఏదో కార్యం చేస్తాడో చూద్దాం, ఏదో కార్యం చేస్తాడో పొందుకుందాం అనేటువంటి ఉద్దేశంతో వస్తున్నటువంటి వారిగానే ఉన్నాం ఇక్కడ మనం.
చెప్పాలంటే. అంతే, పొందుకోవడమే, ఇవ్వటం లేదు. చూడండి, ఒక పొలంలోకి వెళ్ళి మనం నారేస్తున్నాం, నాటుతున్నాం, కోసేసుకుంటున్నాం పంట. దాంట్లో ఎరువేయము, ఏమేయం, ఏమవుతుంది? కొంతకాలానికి పంట దిగుబడి తగ్గిపోద్ది, కొంతకాలానికి మొత్తం అసలు అది పంటే రాదు ఇంకా. ఎందుకంటే సారం అంతా లాగేసుకున్నాను. ఏ విధమైనటువంటి దాంట్లో ఎరువే లేదు, మందే లేదు, ఏమీ లేదు కాదంటారా? కాబట్టి ఈ రోజున దేవునికి స్తుతి ఇవ్వట్లేదు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. అలనాడు యాజకులు ధూపం వేసి దేవుని స్తుతించారు. అలనాడు యాజకులు దేవునికి ఎంతో బలులు అర్పించారు, హోమాలు వేశారు, ధూపాలు వేశారు, దేవుని స్తుతియాగం చేశారు. అవన్నీ మానేసేసి ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? స్తుతి స్తోత్రాలు అర్పించండి, స్తుతి యాగం చేయండి, ఈ యాగం చేయండి, ఆ యాగం కాదు, స్తుతి యాగం చేయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యాగం, స్తుతి యాగం చేయండి. యజ్ఞాలు యాగాలు ఇది కాదు, స్తుతి యాగం చేయండి, స్తుతి అర్పించండి. హల్లెలూయా. అందుకే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కూడా నేను స్తుతి యాగం చేస్తూ ఉంటుండే, నాతో పాటు చేయండి, రండి, కలవండి, ఈ యాగంలో పాలు పంచుకోండి అని చెప్పి అనేక మందిని ఎంకరేజ్ చేస్తుంటే దగ్గరగా ప్రతిరోజు కొన్ని వేల మంది, 2-3 వేల మంది పైనే ఆ యొక్క స్తుతి యాగంలో పాలు పంచుకుంటున్నారు. ప్రతిరోజు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను ఘనపరుస్తున్నాడు, నన్ను మహిమపరుస్తున్నాడు అని చెప్పి దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ఈరోజున ఈ మాటలు వించిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకో. అంటే ఏంటంటే ఎవరేం మాట్లాడుకుంటున్నారు, లోకంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఇది కాదు. సమస్యకు నువ్వు చేయవలసిన సహాయం ఏంటి తెలుసా? సమస్యలో ఉన్నవారికి ప్రార్థించు, రహస్యంగా ప్రార్థించు. నువ్వు వాళ్ళని కలవకపోవచ్చు, కానీ నీ ప్రార్థన వాళ్ళని కలుస్తుంది. హల్లెలూయా. నువ్వు వారి దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు, కానీ నువ్వు చేసే ప్రార్థన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరించేలా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం, గమనించాలి. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి సమస్యల్లో ఉన్నటువంటి వారి గురించి మీరు చేయవలసిందేం తెలుసా? ప్రార్థన, స్తుతి చేయండి, స్తుతి అర్పించండి. యేసయ్యా నీకు వందనాలు, వారి జీవితాల్లో కలుగ చేసుకున్నందుకు వందనాలు, నువ్వు కార్యం చేసినందుకు వందనాలు, నువ్వు అద్భుతం చేసినందుకు వందనాలు, నువ్వు ఆదరించినందుకు వందనాలు. హల్లెలూయా. ఒక్క దూత, ఒక్క నైట్ 185,000 మందిని, ఆర్డినరీ పర్సన్స్ కాదు, గొప్ప సైనికులు, గొప్ప యోధులు. గమనించాలి ప్రియులారా, గొప్ప సైనికులు, గొప్ప యోధులు. అటువంటి వారిని ఒక్క దూత. కానీ దేవుడు అన్నాడు, దేవదూతలు నీకు కావాలిగా ఉంచాడంట, పరిచారకులుగా ఉంచాడంట. హల్లెలూయా. అటువంటి శక్తివంతమైనటువంటి దూతలను నీకు పనివాళ్ళుగా పెట్టాడంటే నువ్వెంత శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు గ్రహించలేకపోతున్నావు. హల్లెలూయా. నీకున్న శక్తి ఏంటో, నీకున్న సామర్థ్యం ఏంటి నువ్వు గ్రహించలేకపోతున్నావు. మాట్లాడు, ఆజ్ఞాపించంతే. ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే దేవదూతలు నీకు పరిచారకులుగా ఉన్నారంట. ఎటువంటి దేవదూతలు, ఎటువంటి శక్తి కలిగినటువంటి వారు, ఎటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు అంటే ఒక దేవదూత ఒక్క నైట్ మంచి సైన్యాన్ని, బలమైన సైన్యాన్ని, 185,000 మందిని డెడ్ బాడీస్ మిగిల్చాడంట తెల్లవారిసరికి. ఒక్క నైట్లో లేపేశాడు. సంసోను చేశాడు 1000 మందిని అంటే 1000 మంది కాదు, 185,000 మంది. 2 లక్షలకి 15,000 మంది తక్కువ, 2 lakhs. 2 లక్షలు మైనస్ 15,000, ఇంకొక 15,000 అయితే 2 లక్షల మంది అయిపోతారు. 2 లక్షల మందిని ఒక దేవదూత ఒక నైట్లో లేపేశాడంటే అసలు ఎంత సామర్థ్యం ఉంటా చూసారా? అటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుని దూతల్ని దేవుడు నీకు పరిచారకులుగా ఇచ్చాడు, నీకు పనివారుగా ఇచ్చాడు. హల్లెలూయా. నీ కాళ్ళకు రాయి తగలకుండా వాళ్ళని నెత్తి పట్టుకుంటారంట. అటువంటి వారిని నీకు సర్వెంట్స్గా దేవుడు నియమిస్తే
నీ శక్తి ఏంటో, నీ సామర్థ్యం ఏంటో, నీకున్న పవర్ ఏంటో, నీ నోటి మాటలో ఉన్న శక్తి ఏంటో నువ్వు గ్రహించలేకపోతున్నావు. కాబట్టి ప్రతిరోజు ఏం చేస్తావంటే ఇంకా నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నేనేమి సాధించలేకపోతున్నాను, ఏమి చేయలేకపోతున్నాను, నా జీవితం ఏం జరగలేదు, ఎంత ప్రార్థన చేసినా ఇంతే, ఎంతమంది ప్రార్థన చేసినా ఇంతే, ఎన్నిసార్లు ఈ లైవ్ చూసినా ఇంతే, ఎంత మార్నింగ్ లేసినా ఇంతే, ఎంతో కాలంగా ప్రార్థన చేసినా ఇంతే, ఇంతే 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 అని చెప్పి ఇంతే అనుకుంటా కూడా అంతే ఉంటుంది నీకు. కానీ లేదు, ఖచ్చితంగా నా యేసయ్య గొప్పవాడు. ఒక రోజు వస్తుంది నా జీవితంలో, ఒక నైట్ వస్తుంది, తెల్లవారేసరికి నా జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఖతం అయిపోతాయి అన్నమాట. ఒక దేవదూత ఒక రోజు కలగజేసుకున్నాడంటే 185,000 మందిని హతమార్చేశాడు, సమాధి చేసి పడేశాడు, సవాల్ చేసి పడేశాడు. హల్లెలూయా. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? కాబట్టి ఏది మన విశ్వాసం, ఏమి నమ్ముతూ ఉన్నాం, దేని మీద ఆధారపడుతూ ఉన్నాం, దేని వైపు చూస్తూ ఉన్నాం? గుడ్ ఫ్రైడే వచ్చిందంటే అయ్యో యేసయ్య నా కోసం సిలువలో వేలాడని యేసయ్య కన్నీళ్ళు కార్చేస్తాం. మధ్యలో రోజు గ్యాప్, ఈస్టర్, ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, చికెన్ బిర్యానీ తింటాం. శుక్రవారం ఉపవాసం, ఆదివారం బిర్యానీ, అయిపోయింది భక్తి. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, అంతే. మండే నుంచి మామూలే, అయిపోయింది. దీన్ని ఆచారం అంటారు, భక్తి అనరు. ప్రియులు గమనించాలి, దీన్ని ఆచారం అంటారు, భక్తి అనరు. మండుచు ఉండాలి. ప్రతిరోజు దేవుని కొరకు రోషంగా జీవించాలి, ప్రతి క్షణము జీవించాలి. ఏదో ఈస్టర్ రోజునేమో అయ్యో యేసయ్య నా కోసం ఎంత సిలువలో రక్తం కార్చేసావు, మేకులు కొట్టారు, కొరడా దెబ్బలు కొట్టేశారు, అయ్యో అన్నీ గుర్తు చేసుకుంటాం, మంచిదే. ఆ ఒక్కరోజే కాదు, యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం చేసిన త్యాగాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి, దానికి తగినటువంటి జీవితాన్ని జీవించాలి. ఆ సువార్త సిలువను గమనించాలి. ఇక్కడ యేసుక్రీస్తు, మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించుచున్నాము. ఎప్పుడు? ప్రతిరోజు, అన్ని వేళలను. హల్లెలూయా. కాబట్టి ఈ పనిలో నువ్వు ఉండు, నీ పని దేవుడు చేస్తాడు. ఆయన వద్దకు మీరు రండి, మీ వద్దకు ఆయన వస్తాడు. హల్లెలూయా. ఆయన యందు మీరును, మీ యందు ఆయన మాటలు నిలిచి ఉన్నాడు. అప్పుడు ఏది మీకు ఇష్టం అడగండి, అదే విషయం. ఫస్ట్ ఆయన మాటలు నీలో నిలబడాలి, నిలిచి ఉండాలి. ఆయన వాక్యంలో నీలో నిలిచి ఉండాలి. ఆయన వాక్య శక్తి చేత నువ్వు నిలబడాలి, నింపబడాలి. ఇదేమీ లేదు. అప్పులు తీరాలి, ప్రార్థన చేయండి. ఎందుకు తీరుతాయి? ఏముందని తీరుతుంది? దేవునితో నీకు కనెక్షన్ ఏమున్నది చెప్పండి. ఇప్పుడు ఎవరైనా నీకు సహాయం చేయాలి, ఎందుకు సహాయం చేస్తారు? నువ్వు నమ్మకస్తుడివా? ఇప్పుడు ఎవరైనా నీకు అప్పు ఇవ్వాలి, ఎందుకు ఇస్తారు? ఎలా తెచ్చిస్తామని? ఏముందని నమ్మకం? ఏమీ లేదు. కాబట్టి ఈరోజున దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలంటే ఎక్కడుంది విశ్వాసం? ఎక్కడుంది నీళ్ళను? ఎక్కడొస్తుంది విశ్వాసం? వినాలి, వింటే కదా. వాక్యం వినాం, వాక్యం వింటలేదు. కాబట్టి నాలో చాలామంది ఫోన్ చేసి, బ్రదర్ నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, ఇలాగా. అంటే వాక్యం వినుంటే ఖచ్చితంగా వాళ్ళు నాకు ఫోన్ చేయరు. ఏం చేస్తారు? సాక్ష్యం పంపిస్తారు. ఎస్, ఇదిగో నేను ఇలా సరి చేసుకున్నాను, నా ప్రార్థన విధానాలు మార్చుకున్నాను, నా ఆలోచన విధానాలు మార్చుకున్నాను, దేవుని వైపు చూడటం మొదలుపెట్టాను, దేవుని శక్తి చేత నింపబడటం మొదలుపెట్టాను, లేని ఉన్నట్టు పలకడం మొదలుపెట్టాను, నా సమస్యని నేను అధికారంతో ప్రకటించడం మొదలుపెట్టాను, సమస్యను పొమ్మని ప్రార్థించాను, ఆశీర్వాదాన్ని రమ్మని ప్రార్థించేశాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యేసయ్య నాకు ఆల్రెడీ ఇచ్చిన ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని, సమాధానాన్ని నేను అనుభవించడం నేర్చుకున్నాను. హల్లెలూయా. వింటున్నారా? అనుభవించడం నేర్చుకున్నాను. అది దేవుని వాక్యం వింటే వచ్చేటువంటిది. దేవుని వాక్యం వినకుండా ఎవరో చెప్పిన సాక్ష్యం వింటావు, నైట్ అంతా స్తుతించాను, తెల్లారిలో గొప్ప తీరిపోయింది, అంతే. ఎలా స్తుతించాలి చెప్పండి? చేసేస్తాను ఈ నైట్ అంతాను. ఈ నైట్ కాదు, 20 నైట్లు చేసినా కూడా తీరదు. ఎందుకనంటే నీ ఇంటెన్షన్ వేరు, ఆవిడ ఇంటెన్షన్ వేరు, ఆవిడకున్న ఇంటెన్షన్ వేరు, ఆవిడకున్న భారం వేరు, ఆవిడకున్న బాధ్యత వేరు, ఆవిడికి దేవుడికున్న సంబంధం వేరు. హల్లెలూయా. ఆ విరిగి నలిగినటువంటి మనస్సుతోటి దేవుని సందులోకి వచ్చి దేవుని హత్తుకొని ఇంకా ఏ దారి లేదు దేవా నువ్వు తప్ప అని ఎవని మనసు నా మీద అనుకుంటుంది అన్నట్టుగా ఆ మనసు దేవుని ఆనుకుంది. కాబట్టి ఇంకా జీవితం అంతా అయిపోయింది ప్రభు, ఇదే నువ్వే నా ఆధారం అని చెప్పి దేవుని హత్తుకుని గట్టిగాను అప్పుడు దేవుని స్తుతించడం మొదలుపెట్టినప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ తంబ ప్రింట్ పెడితే ఫోన్ ఓపెన్ అయిపోద్ది, అదే ఫోన్లో నీ తంబ ప్రింట్ పెట్టు, ఓపెన్ అవుతావు. అదేంటి వాళ్ళు పెడితే ఓపెన్ అయింది, నేను పెడితే ఓపెన్ అవ్వట్లేదు అంటే ఆ తంబ ప్రింట్కి మాత్రం అది ఓపెన్ అవుతుంది. యాక్సెస్ దానికే ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ తంబ ప్రింట్కి, ఆ ఫోన్కి, వాళ్ళ ఫోన్కి వాళ్ళ తంబ ప్రింట్ పెట్టుకున్నారు, అదే యాక్సెస్ ఉన్నది.
నీ థంబ్ ప్రింట్ పెడితే ఓపెన్ అవ్వదు. కాబట్టి ఆ సమస్యకి వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని ఉపయోగించుకున్నారు, యాక్సెస్ అయింది, సక్సెస్ అయింది. అదే నీలో జరగాలంటే జరగదు. చాలామంది గుడ్డి వాళ్ళని దేవుడు స్వస్థపరిచాడు. ఎలాగా? ఎల్లు బా సుదీర్ఘం చూపు పొందుకు అంటే అయిపోయింది. కొంతమందికి తుపుక్కును ఉమ్మేశాడు, ఆ ఉమ్ముని మట్టితో రుద్దాడు, ఆ మట్టి అట్టు వచ్చి కళ్ళుకు రాశాడు, ఆయన చూపు రాలేదు, ఎల్లు కడుక్కోమన్నాడు, అప్పుడు చూపు వచ్చింది. చూసారా? అన్ని అద్భుతాలు ఒకేలా చేయలేదు, అందరి జీవితంలో ఒకేలా చేయలేదు దేవుడు, ఒక్కొక్కరితో ఒకేలా చేశాడు. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఈరోజున శక్తిమంతుడైనటువంటి దేవుని పట్ల నీ యొక్క ఆలోచన విధానము, ప్రార్థనా విధానము ఎలా ఉన్నది? ఇది చాలా ఇంపార్టెంట్. నీ మనసు తత్వాన్ని బట్టే, నీ మనసు ఆలోచించే విధానాన్ని బట్టే నీ అద్భుతాలు ఉంటాయి. అందుకే నేను ఎంత ప్రార్థన చేస్తాను అద్భుతమా? నీ ప్రార్థన కొలమానాన్ని బట్టి దేవుడు కార్యం చేయడు. చిన్నప్పుడు ఒక సామెత ఉంటుంది, మీరు వింటారు కదా, ఏంటది? గంగిగోవు పాలు గరిటెడైన చాలు, గాడిద పాలు కడవడైననేం ఉపయోగం ఏంటి? కడవడ అంటే కొండ గాడిద పాలు ఉంటే ఉపయోగం ఏంటి? ఒక ఆవు పాలు, ఒక గరిటెడు ఉన్న కూడా విలువైనటువంటివి అవి. కాబట్టి అలాగే నువ్వు 10 గంటలు ప్రార్థన చేస్తావు, విశ్వాసం లేదు అందులోను, దేవుని పైన ఆశ లేదు, ఆసక్తి లేదు, ప్రార్థన చేసావు 10 గంటలు. నేను చాలా చెప్పాను. నా ఫ్రెండ్ ఒక ఆయన ఎప్పుడు చదువుతుండేటువంటి వాడు, ఎనీ టైం చూస్తే బుక్ పట్టి కూర్చునేవాడు, చదువుడు. దేవునికి స్తోత్రం. బాగా చదివాడు, అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు, చాలా బాగా చదువుతున్నాడు, ఎప్పుడు చూసినా బుక్స్ అట్టుకుని ఉండేవాడు. మాకేమో పనులుండి, ఇంట్లో పని, పొలం పనులు, ఆ పనులు, ఈ పని, అన్ని పనులే ఉండి ఇవన్నీ చూసుకునేసరికి అసలు బుక్ పట్టుకునే అవకాశం వచ్చేది కాదు. అందరూ నిద్రపోయి నైట్ చదువుకోవటం, ఎర్లీ మార్నింగ్ లేవటం, ఎవరు లేకముందు లేచి ముందు చదువుకోవటం, ఇంతే. పొద్దుట గంట, సాయంత్రం గంట, అంతే. అదని చీకట్లోను ఎవరికి కనపడకుండా చదువుకునేవాళ్ళు. వింటున్నారా? 2002వ సంవత్సరం ఇంటర్మీడియట్ మొత్తం గమనించాలి. ఎంపీసీ, బైపీసీ అన్ని సెక్షన్స్, అన్ని క్లాసులు అందరూ కలిపి 2 పాస్ అయ్యాం. అందులో ఒకటి నేను. చదివింది పొద్దుట గంట, సాయంత్రం గంట. వింటున్నారా? గంటలు కాదు, రోజులు మొత్తం రోజులంతా కూడా పుస్తకాలతో తపస్సు చేసినటువంటి వారు, పుస్తకాలు పట్టిన చదువుకున్న వారు ఫెయిల్ అయిపోయారు. మరి యాక్చువల్గా ఏం చేయాలి? అంత కష్టపడి చదివిన వాళ్ళు పాస్ అవ్వాలి. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు పుస్తకాలు బట్టి నేను కూర్చున్నావు, ఎన్ని గంటలు చదివావు, దీన్ని బట్టి అక్కడ ఉండదు. నువ్వు చదివింది ఎంత గుర్తుపెట్టుకున్నావు, ఇచ్చినటువంటి ప్రశ్నకి ఎలా రెస్పాండ్ అయ్యావు, ఎలా సమాధానం రాసావు. అర్థమవుతుందా అమ్మ? వింటున్నారా? అలాగే దేవుని సందులో నువ్వు ఎన్ని గంటలు మోకరించావు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు? ఆ రోజుకి 5 గంటలు ప్రార్థన చేస్తావా, 10 గంటలు ప్రార్థన చేస్తావా, 50 అధ్యాయాలు చదువుతావా, 20 అధ్యాయాలు చదువుతావా? అయితే నీకు ఇంత ఆశీర్వాదం అనిస్తాడు దేవుడు. వాటిని కొనమానంగా చేయడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కూర్చొని చూస్తున్నాడంట, ఎవరెంత కానుకలు వేస్తున్నారా అని చెప్పి. ఒక ఆయన 50,000 వేసాడు, అబ్బో. ఒక ఆయన 1,00,000 రూపాయలు వేసాడు, అబ్బో. ఒక ఆయన 1,00,00,000 రూపాయలు వేసాడు. కానీ ఒక ఆవిడ 2 కాసులు వేసిందంట. ఆవిడ గురించి రాశాడు దేవుడు, ఆవిడ గురించి రాయించాడు బైబిల్లోను. ఎందుకని? 2 కాసులు ఎక్కువ, 1,00,000 రూపాయలు ఎక్కువ? వినాల ప్రియులరా, మతాచారాలు మనల్ని గొప్పవాళ్ళని చేయలేవు. మతాచారాల్లో మునిగిపోతున్నంత కాలం మనం మన జీవితంలో ముందుకెళ్ళలేము. ఆదివారం సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎస్ ఆచారం. అంటే వెళ్ళకూడదని కాదు, వెళ్ళాలి ఖచ్చితంగా. హల్లెలూయా. ఆచారం అంతే. అయిపోయింది, టైం అయిపోయింది, వెళ్ళిపోయాం, అంతే. అమ్మాయ కరెక్ట్ టైంకి వచ్చేసాం, అమ్మాయి అయిపోయింది, తెచ్చేయండి, వెళ్ళిపోవటం అంతే. బైబిల్ అక్కడ మూసేయటం, వెళ్ళిపోవడం అంతే. ఓ సాక్ష్యం లేదు, దేవుని వాక్యానికి అనుకూలమైన జీవితం లేదు. హల్లెలూయా. నీకు దేవునితో కనెక్షన్ ఉన్నట్లయితే, దేవుని కొరకు నువ్వు జీవించినట్లయితే, హల్లెలూయా, నువ్వు ప్రభుని మహిమపరిచినట్లయితే, ప్రభు మహిమార్థంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, పక్క వాళ్ళు నేను పట్టించుకోకపోయినా ప్రభు నామ మహిమార్థంగా జీవిస్తున్నట్లయితే, నీ జీవితాన్ని కూడా ఎవరు గుర్తించకపోయినా పర్లేదు, కానీ నువ్వు దేవుడి కొరకు జీవించిన జీవితం
హల్లెలూయా. నువ్వు ఉన్నా లేకపోయినా కూడా నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. అపోస్తలులు ఎవరు ఇప్పుడు లేరు, పౌలు గారు ఇప్పుడు లేరు. ఆయన పలికిన ప్రతి మాటని ఈరోజు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆయన చేసిన ప్రతి ప్రయాణం గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఈ రోజున చూడండి, గొప్ప గొప్ప సేవకులు వాళ్ళకి బ్రతికినంతకాలం ఎవరికి తెలియదు, కానీ చనిపోయిన తర్వాత చూడండి, మన ప్రవీణ్ పగడాల గారు చూడండి, ఆయన బ్రతుకున్నంతకాలం అసలు ఎవరికి ఆయన చెప్పిన మెసేజ్లు కానీ పెద్దగా తెలియదు. కానీ చనిపోయిన తర్వాత ఆయన గురించినటువంటి వార్త అవ్వచ్చు, ఆయన చెప్పిన మెసేజ్లు అవ్వచ్చు, ఎంత శక్తివంతంగా విజృంభిస్తూ ఉన్నాయి. ఎవరు పెట్టుకున్న మెసేజ్లు కొన్ని లక్షల మంది చూస్తూ ఉన్నారు ఈ రోజున. దేవుని తెలిసిన వారు, తెలియని వారు, ఆ మతం ఈ మతం ఏ భేదం లేకుండా అందరూ చూస్తూ ఉన్నారు. వ్యర్థమైపోయిందా? ఆయన ప్రయాస వ్యర్థమైందా? ఆయన చేసిన నీతి నిజాయితీగా చేసినటువంటి ఆ దేవుని వాక్య పరిచయం వృధా అయిపోయింది? లేదు. హల్లెలూయా. ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కాదు, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి స్త్రీలను కదలని వారునై ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎవరు చూస్తున్నారో చూడలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఇవన్నీ నీకు అనవసరం. దేవుడు చూస్తున్నాడు. దేవుడికి నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా? నువ్వు గదిలో ఉండి చేస్తున్నావా పరిచర్య? ప్రపంచంలోకి వెళ్ళి పరిచర్య చేస్తున్నావా? లక్షల మందిలో చేస్తున్నావా? ఒక్కడివే చేస్తున్నావా? ఒంటరిగా చేస్తున్నావా? గదిలో ఉన్నావా? లేకపోతే నీ ముందు ఒక ఫోన్ పెట్టుకుని నువ్వు పరిచర్య చేస్తున్నావా? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నీ బిజినెస్ కాదు. దేవుడు ఉన్నాడు నీ ఎదురుగా. దేవుడి ముందు నువ్వు మాట్లాడుతున్నావు, దేవునితో మాట్లాడుతున్నావు. మోసే 40 రోజులు ఎక్కడ కూర్చున్నాడండి? ప్రజల మధ్యలో కాదు, ఫ్రెండ్తో కాదు. యేసోబు మోసేను యెహోషువ ఇద్దరు కలిసి కూర్చుని కబుర్లు పెట్టుకోవట్లేదు కొండెక్కి. మోసే చెప్తున్నాడు యెహోషువతో, యెహోషువ చాలు ఇక్కడ దాగొచ్చావు నాతోటి, నువ్వు ఇక్కడే ఉండు, నాతో ఇంకా రావద్దు ముందుకి, నేను ఒక్కడే వెళ్తాను దేవుని దగ్గరికి. 40 days. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? 40 days. కాబట్టి ఈ రోజున దేవునితో నువ్వు గడిపెట్టిన ప్రతి క్షణం కూడా అమూల్యమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. ఖచ్చితంగా ఒక రోజు దాని ఫలితాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. నీ వెనక తరాలు అనుభవించగలుగుతారు. హల్లెలూయా. నేను చాలా సంతోషపడుతుంటున్నాను తెలుసా. ఈ యొక్క బ్రదర్ జాషువా అనే యూట్యూబ్ ఛానల్లో అద్భుతమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి వర్తమానాలు ఇప్పుడు ఉపయోగపడుతుండొచ్చు కొంతమందికి. తర్వాత తరాలకనే సరే అవి యూట్యూబ్ ద్వారా అనేక మందికి దీవెనకరంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో విస్తరించబడతాయి. హల్లెలూయా. నేను ఫస్ట్లో చెప్పినట్టు ఎవరు చూసేటువంటి వారు కాదు, పట్టించుకునేవారు కాదు. ఓ 10 మంది చూస్తే వావ్ ప్రైజ్ గాడ్ 10 మంది చూసారు ఈ మెసేజ్ అనుకునేవాడిని. 100 మంది చూస్తే ఇంకా 1000 మంది చూస్తారంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ అప్పుడు చెప్పిన మెసేజ్లు అవన్నీ ఇప్పటికి వెళ్ళి వెనక్కి వెళ్ళి చూస్తుంటే లక్షలు, 2 లక్షలు. హల్లెలూయా. చూసారా? ఈ రోజు కాదు, ఆ రోజు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చెప్పినటువంటి వర్తమానాలన్నీ కూడా ఈ రోజున అవి పైకొచ్చి ప్రభావితం చేస్తూ ఉన్నాయి మనుషుల్ని. కానీ ఇప్పుడు ప్రయాసపడ్డది కాదు అది. గతంలో ఎప్పుడో ప్రయాసపడ్డాం. గతంలో ఎప్పుడో ఆ దేవుని యొక్క వాక్యాన్ని అలా వివరించి పెట్టేస్తాం అంతే. కానీ ఆ రోజు చెప్పినటువంటి వాక్యాన్ని ఈరోజు కూడా వింటూ బలపడుతూ ఉన్నారు. అనేక మంది జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుడు శక్తిమంతుడండి. నీ ఆహారం నీళ్ళ మీద వేసి సైలెంట్గా ఉండు, ఫలితం వస్తుంది కొంతకాలానికి. ఒక విత్తనం నాటి సైలెంట్గా ఉండు, కొంతకాలానికి ఫలితం వస్తుంది, జీవం వస్తుంది, జీవం లేస్తుంది, ఫలిస్తుంది, విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. థ్యాంక్ యూ జీసస్. దేవుని కొరకు రోషంగా నిలబడండి, పౌరుషంగా నిలబడండి. పక్కోళ్ళని బట్టి కాదు, పక్కోళ్ళని కంపేర్ చేసుకోవద్దు,
వాళ్ళు డెవలప్ అయ్యారు, డెవలప్ అవుతున్నారు, పైకి పోతున్నారు, కిందకి పోతున్నారు, ఇవన్నీ అనవసరం. పైకి వెళ్తున్నారా, ప్రభుని స్తుతించు. నీ పక్క వాళ్ళు పైకి వెళ్తుంటే ప్రభుని స్తుతించు. నీ పక్క వాళ్ళు దిగజారిపోతున్నారా, ప్రభుతో చెప్పు, యేసయ్యా వాళ్ళు లేపుతున్నందుకు వందనాలు, వెనకబడిపోయిన వారిని లేపనెత్తువాడు నీవే, కృంగిన వారిని లేవనెత్తువాడు నీవే. హల్లెలూయా. అది నీకంటే ముందుకెళ్తుంటే దాన్ని చూసి సంతోషించు, వెనకబడుతుంటే వాళ్ళని చూసి ముందుకు లాక్కురాటకు ప్రయత్నించే, అంతే నీ పని. అంతేగాని వెనకబడిపోయిన వాళ్ళని చూసి సంకలు గుద్దుకోవద్దు, ముందుకెళ్తున్న వాళ్ళని చూసి ఈర్చపడద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనైతే నాకంటే చక్కగా బలంగా వాడబడుతున్న దైవ సేవకుని చూసి నేను చాలా సంతోషిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అద్భుతంగా వాడుకుంటున్నటువంటి దేవ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంటాం. చాలా గొప్ప గొప్ప సేవకులు, వాళ్ళకు కూడా తెలియకుండా మేము కానుకలు ఎత్తుంటుంటాం. ఒకసారి ఎవరైతే వెనకబడుతుంటుంటారో, సేవ పరిచయం చేస్తుంటారో, వాళ్ళకి సపోర్ట్ లేకపోతే వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేస్తుంటుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వెనకబడ్డ వారికి చేయుతుని, ముందున్న వాళ్ళకి ఎంకరేజ్ అయ్యి, అప్పుడు దేవుడు తన దక్షిణాస్థానం చాపి తగిన సమయంలో, తగిన రీతిగా, తగిన ప్లేస్లో, తగిన సమయంలో నేను ఊహించిన రీతిలో విస్తరింపజేస్తాడు, ఫలింపజేస్తాడు, అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. నీ మైండ్ సెట్ని బట్టే, నీ మనసును బట్టే, అర్థమవుతుందా, నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, అదే నీ నమ్మిక, నువ్వు నమ్ముచున్న నమ్మకాన్ని బట్టి నీ మైండ్ సెట్ ఉంటుంది ఒకటి. దాన్ని బట్టి నీ జీవితం అనేటువంటిది రూపొందించబడుతూ ఉంటుంటుంది. చాలామంది భక్తిగానే ఉంటుంటారు, నటిస్తూ ఉంటుంటారు, చక్కటి పాటలు పాడతారు, చక్కటి ప్రసంగాలు చేస్తారు, చక్కగా మంచిగా డ్రెస్ అంతా అబ్బో. సంఘంలో, సమాజంలో చూస్తే వాళ్ళ డ్రెస్ని బట్టి, వాళ్ళ దీనత్వాన్ని బట్టి, వాళ్ళ ఫేస్ని బట్టి అంతా కూడా వండర్ఫుల్, 100% 100 మార్క్స్ వేస్తారు, మంచి సర్టిఫికెట్ ఇస్తారు. కానీ తరచి చూస్తే, తొంగి చూస్తే, లోపలికి చూస్తే ఎవరు చూస్తారు? హృదయాంతరంగాలను పరిశీలించేటువంటి దేవుడికి తెలుసు. మనం ఏం చేస్తున్నామో, ఎక్కడ చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఏంటి అన్నదంతా కూడా ఆయనకు తెలుసు. చూపులో, మాటలో, ప్రవర్తనలో ఎవరికి లెక్క అప్పు చెప్పొద్దు. నీ భార్య నీతో ఉండకపోవచ్చు, నీ భర్త నీతో ఉండకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నీతో ఉండకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు, లేకపోతే నీ మేనేజరు, లేకపోతే నీ పని అప్పగించిన వారు నీతో ఉండకపోవచ్చు. కానీ నువ్వు చేస్తున్న పని దేవుడు చూస్తున్నాడు. దేవుని కొరకు నేను చేస్తున్నాను, దేవుని సన్నిధిలో నేను చేస్తున్నాను అనేటువంటి భయం నీకుంటే నీ యొక్క ఆలోచన, ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉంటుంది. హల్లెలూయా. ఇలాగ ఎవరైతే దేవునికి భయపడుచు, దేవుని యందు భయభక్తులు కలిగి, ఇప్పుడు నువ్వు ఒక కొలుతున్నావు, అవతల వ్యక్తి లేడు. చూడండి, ఫ్రూట్స్ అమ్మేటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు తీసుకుని అన్నీ వేస్తారు, అలా ఎదుర్కొంటానే ఆ బ్యాగ్ పక్కనెట్టి వీళ్ళ బ్యాగ్ ఇచ్చేస్తుంటారు. వాళ్ళకి బోల్డ్ వీడియోలు చూస్తాం మన ఫేస్బుక్లో వాటిలో కదా, ఎంత మోసం చేస్తుంటారు. ఆ మోసం చేసి 5 నిమిషాల్లో నువ్వు ఎంతో కొంత సంపాదించి తృప్తి చెందొచ్చు, కానీ నీ మనసు గందరగోళం చెందిస్తూ ఉంటుంటుంది. తర్వాత ఏ విధమైన ఫలితాలు నువ్వు చూడలేకు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా శక్తిమంతుడు, గొప్పవాడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. సమస్తము దేవునికి సాధ్యమే. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుని శక్తి సామర్థ్యాన్ని అంచనా వేలే మనం ఇప్పుడు కూడాను. ఎప్పుడు ఏ క్షణంలో దేవుడు ఎలా వాడుకుంటాడో, ఎలా విడిపిస్తాడో, ఎలా హెచ్చిస్తాడో మనకు తెలియదు. అందుకని తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆ తగిన సమయం నీకు నాకు తెలియదు. యేసయ్య అనుకున్నాడా తెల్లవారులకు నేను రాజు ఎదురు ఉంటాను, సింహాసనం ఎక్కేస్తాను అనుకున్నాడా? లేదు. నార్మల్గానే అనుకున్నాడు. జైల్లో కూర్చున్నాడు, రొటీన్ వెళ్తుంది ఆయనకి, ఆయన రొటీన్లో ఉన్నాడు. కానీ దేవుడు ప్రణాళిక ఆయనకి తెలియదు. హెచ్చిస్తాడో, గొప్ప చేస్తాడన్న విషయం తెలుసు, కానీ ఎప్పుడు, ఎలాగ, ఏంటి తెలియదు. కాబట్టి ఈరోజు నీకు దేవుడు అప్పగించిన పని నమ్మకం ఉండు. గోతిలో నమ్మకం ఉన్నాడు యేసోబు, పోతీఫర్ ఇంట్లో నమ్మకం ఉన్నాడు, జైల్లో నమ్మకం ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావు అన్నది కాదు, ఎలా ఉన్నావు అన్నది ప్రాముఖ్యం. దేవుడి కొరకు ఎంత నమ్మకంగా ఉన్నావు అన్నటువంటిది ప్రాముఖ్యం.
హల్లెలూయా. అందుకని ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో గొనగటం కాదు, ఏ స్థితిలో నేనున్నా ఆ స్థితిలో స్తుతి పాడేదా, స్తుతి పాడాలి, దేవుని మహింపరచాలి. యేసోపు లాంటి పరిస్థితులు మీకు ఎదురైతే, ఏంటి ప్రభా నాకు ఈ గోతిలో పడేసావు, నువ్వు సింహాసనం అన్నావు, రాజు అన్నావు, వద్దన్నావు, ఏంటిది? ఎన్ని ప్రశ్నలు. పోతీఫర్ ఇంట్లోకి వచ్చాకైతే మనం దేవుని మర్చిపోతాం. అమ్మయ్య మంచి పొజిషన్ వచ్చిందిరా, ఎంత కష్టపడ్డాను, చక్కటి పొజిషన్ వచ్చింది, అంతే సుఖపడ్డాను అనుకునే వాళ్ళేమో చాలామంది. అక్కడ కూడా దేవునికి భయపడుతున్నాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నాడు యోసేపు గారు. హల్లెలూయా. జైలుకి ఎందుకు వెళ్ళాడు తెలుసా యోసేపు? దేవుని కొరకు వెళ్ళాడు. వింటున్నారా? ఎందుకు వెళ్ళాడు అంటే తప్పు ఎందుకు చేయలేదు? ఏమంటున్నాడు అక్కడైనా? దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేయలేను. పోతీఫర్ గారికి భయపడ్డా? ఎందుకు భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. జైలుకి వెళ్ళింది పోతీఫర్ భార్య కోసం అనుకుంటాం మనం. దేవునికి భయపడ్డాడు కాబట్టి, దేవుని కొరకు నీతిగా నిలబడ్డాడు కాబట్టి, హల్లెలూయా, దేవుని కొరకు తన క్యారెక్టర్ కాపాడుకున్నాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు. అబ్బా, ఏంటంటే నీతి కొరకు ఆకలి తప్పులు. యేసోపుకున్నది నీతి కొరకు ఆకలి తప్పులు. మనకేంటంటే ఆ సందర్భాన్ని బట్టి వాక్యం కావాలి. సిలువ మర్మాలు, సిలువ ధ్యానాలు, లేకపోతే యేసుప్రభువు సిలువ వేసినప్పుడు ఏంటి, ఇదే అంతే రొటీన్. కాబట్టి నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లమంటున్నాడు దేవుడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి ప్రతిరోజు. హల్లెలూయా. అసలు యేసోపుకున్నటువంటి కమిట్మెంట్ ఏంటి, దేవునితో ఉన్న సంబంధం ఏంటి, అసలు అది ఏం చేసినా నా మేలుగా చేస్తున్నా యేసయ్య. ప్రశ్నలు లేవు అసలు యేసోపు జీవితంలోను. దెర్ ఇస్ నో ప్రశ్న, దెర్ ఇస్ నో క్వశ్చన్స్. ఎందుకు ఇలాగా, ఎందుకు ఇలా జరుగుతుంది, రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు రోజు నాకు ఫోన్ చేసి. బ్రదర్ ఎందుకు బ్రదర్ నాకు అసలు ఇలా జరుగుతుంది, ఎందుకు బ్రదర్ మాకు ఇలా జరుగుతుంది, మేము ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా ఎందుకు బ్రదర్ మాకు ఇలా జరుగుతుంది, మేము ఎంతగా దేవుని సంధిలో ఉంటున్నా కూడా ఎందుకు బ్రదర్ మాకు ఇలా జరుగుతుంది అంటే వీళ్ళు కరెక్టే, దేవుడు తప్పు అన్నట్టు మాట. మేము మంచిగానే ప్రార్థన చేస్తున్నాం కదా, మేము మంచిగానే ఉంటున్నాం కదా, దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడు, దేవుడు ఎందుకని తప్పు చేస్తున్నాడు, దేవుడు ఇలా కాదు ఆలోచించాలి, మేము చెప్పినట్టుగా ఆయన ఆలోచించాలి. దేవుడు ఆలోచన కూడా మేమే ఆలోచిస్తాం, మేము ఆలోచించినట్టుగానే దేవుడు ఆలోచించాలి. ఎందుకంటే ఇంత మేము కష్టపడుతుంటే దేవుడు చూడట్లేదా? మేము కనీసం పిల్లల ఫీజు కట్టలేక బాధపడుతున్నాం, దేవుడు చూడాలి కదా, కలుగు చేసుకోవాలి కదా, ఎవరొకరిని ప్రేరేపించి దేవుడు మాకు ఫీజు పంపించాలి కదా. అటువంటి విశ్వాసం ఉంచాలి కదా, అటువంటి విశ్వాసం ఉంచాలి కదా. విశ్వాసం ఉంచితే నువ్వు కలవరపడవు. అప్పుడు ఏం చేస్తావు? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో నా పిల్లోడు స్కూల్ ఫీజు కట్టేలాగా ఎవరినో ఒక లేపినందుకు వందనాలు, లేకపోతే నాకు సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసయ్య నేను ఆ ఫీజు కడుతున్నాను, కట్టే సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు, నేను పొందుకున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇది మానేసేసి దేవుడిలో ఏదో తప్పిదం ఉంది, దేవుడు తప్పు చేశాడు, దేవుడు సరిగ్గా చేయలేదు, దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు మమ్మల్ని చూడట్లేదు, మా పరిస్థితి దిగజారిపోతుంది రోజు రోజుకి, ఎందుకని మా పరిస్థితి ఇలాగైపోతుంది, ఏంటి మా పరిస్థితి ఏంటిది అంతాను. హల్లెలూయా. చూస్తారా, ఇదే కదా గోల, గందరగోళం అంతా కూడా. మీకేం తెలుసునండి, మా పరిస్థితి ఎలాంటిది మీకేం తెలుసు, ఎంత బంధకాల్లో మీకేం తెలుసు, ఎంత నరకేతలు అనిపిస్తుందో మీకేం తెలుసు. ఎస్, మీరు అన్నది కరెక్టే, నాకేం తెలుసు, మీ బాధ నాకు తెలియకపోవచ్చు, కానీ మీలాంటి బాధలో నుంచి కూడా నేను వెళ్ళాను, ఆ బాధని బయటపడి నేను వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువు ఒకటే చెప్తున్నాడు, యోహాను సువార్త 16:33, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించదు, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు ధైర్యం చెప్తున్నాడు ఆయన? నేను లోకాన్ని జయించాను. వింటున్నారా? నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి మీరు నా బిడ్డలు, మీరు నా రక్తం చేత కడగబడ్డారు, మీరు నా సొత్తు కాబట్టి నేను జయించాను కాబట్టి మీరు కూడా జయింతారని నేను చెప్తున్నాను అంటున్నాడు యేసయ్య. అర్థమైందా? ఎందుకని ధైర్యం చెప్తున్నాడు యేసయ్య అంటే, ఎందుకు ధైర్యం చెప్తున్నాడు? ఈ లోకంలో మీకు శ్రమ సంభవిస్తుంది, ధైర్యంగా ఉండండి. అదే అక్కడితో అయిపోవాలి సెంటెన్సు.
నేను లోకాన్ని జయించాను, నాకు శ్రమలు ఎదురయ్యాయి, మరణపు ముళ్ళు ఎదురైంది, మరణపు ముళ్ళని విరిచేశాను, మరణాన్ని జయించాను. హల్లెలూయా. శిలువ మీద నేను మరణించాను, కానీ అక్కడితో ముగించలేదు. ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచాను నేను. కాబట్టి ఈ రోజున మీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఏమొచ్చినా కానీ అక్కడ ఆగిపోరు. మీరు ఏం చేస్తారు? జయిస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన ఆయన ధైర్యం తెచ్చుకోండి. నేను ఈ లోకాన్ని జయించను అంటే అర్థం ఏంటంటే మీరు నా బిడ్డలు, జయించు అని బిడ్డలు. మీరు కూడా జయిస్తారు ఖచ్చితంగాను. మీకు కూడా విజయమే. దీంట్లో బిజీ అవటం మానేసి, దేవుని గురించిన ఆలోచనలు మానేసి, దేవుని సువార్తను మానేసి, దేవుని శక్తిని పంచడం మానేసి, ఈ లోకంలో ఎదురై శ్రమలు ఎలా ఎదుర్కోవాలో ఈ ప్రిపరేషన్ మానేసేసి, దేవుని వాక్యం అంటే విన్నటువంటి వారిని, దేవుని వాక్యం అంటే మరి ఏమంటారు, ఎగతాళి చేసేటువంటి వారి గురించి వాళ్ళతో కూర్చుంటూ ఉంటే ఉపయోగం ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు విన్నటువంటి వారి గురించి ఏం పట్టించుకోలేదు ఆయన. నమ్ముచున్నావా? నేను అద్భుతం చేయగలను అని చెప్పి నువ్వు విశ్వసిస్తున్నావా? లేదు ప్రభు అంటే అక్కడ ఏం చేయడు ఆయన. విశ్వసిస్తున్నాను ప్రభు, అయితే అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి వారు మిమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు బహు ఉన్నతంగా ఉన్నాయి. నువ్వు ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకోవాలి. నువ్వు ఉన్నతమైన వ్యక్తివని నువ్వు తెలుసుకోవాలి. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. హల్లెలూయా. బలపరచబడ్డారా? చాలా శక్తివంతమైన వర్తమానం. మరలా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.